వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. వైఎస్ఆర్సీపీ శిబిరానికి కొంత దూరంగానే కనిపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో అంత చొరవగా చురుగ్గా ఆయన కనిపించట్లేదు. ఆఖరికి అధినేత నిర్వహించినటువంటి సమావేశాల్లో కూడా అంటీ ముట్టనట్టుగానే కనిపిస్తున్నారు. అడపా దర్శనమిస్తున్నారు. గతంలో మాదిరిగా పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా పనిచేసేదానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిద్ధపడడం లేదు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటీవల జగన్మోహన్ రెడ్డి తీరు మీద చాలా తీవ్రమైనటువంటి అసహనంతో ఉన్నారు అనేటువంటి వాదన మొదలైంది. వాస్తవానికి వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత సీనియర్ నాయకుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వంలో చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషించారు. మైనింగ్ వ్యవహారాలు సహా అనేక అంశాల్లో పెద్దిరెడ్డి మాటే చెల్లుబాటు అయ్యేది. అలాంటి పెద్దిరెడ్డి మొన్నటి ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ అధికారంలోకి రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అధినేత తీరు అని భావిస్తున్నట్టుగా సమాచారం. జగన్మోహన్ రెడ్డి వైఖరి మూలంగానే వైఎస్ఆర్సీపీ అంత ఘోర పరాభవానికి కారణమయ్యింది అని పెద్దిరెడ్డి నమ్ముతున్నట్టుగా భావిస్తున్నారు. వాస్తవానికి పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు. అటు పార్లమెంట్లోనూ బయట కూడా పార్టీ వాణిని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అనేక అంశాల్లో చొరవగా చురుగ్గా క్రియాశీలకంగా కదులుతున్నారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి వైఖరే అనేది పెద్దిరెడ్డి అనుచరులు కొందరు ఇస్తున్నటువంటి లీకుల సారాంశం. జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎప్పటికీ మారడం లేదు అనేటువంటిది పెద్దిరెడ్డి ఆవేదనగా చెప్పుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఆయన క్రియాశీలకంగా పనిచేయాల్సింది పోయి ఒకరిద్దరు నాయకులు, అందుకు ఒకరిద్దరు అధికారుల చేతుల్లో పాలన పెట్టేసి ఆయన రిలాక్స్డ్గా వ్యవహరించడం వల్లే పార్టీ ఈ స్థాయిలో పతనమయ్యింది అన్నది పెద్దిరెడ్డికి బలమైనటువంటి అభిప్రాయంగా కనిపిస్తుంది. దీన్ని విపక్షంలోకి వచ్చిన తర్వాత సరిచేసుకోవలసినటువంటి జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధంగా సాగుతున్నారు అన్నది పెద్దిరెడ్డి మనసులో మాట. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి విపక్షంలోకి వచ్చిన తర్వాత ఆ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా జరిగినటువంటి తప్పిదాలని సరిచేసుకుంటారు అని ఆశిస్తే అందుకు భిన్నంగా సాగడాన్ని పెద్దిరెడ్డి సహించలేకపోతున్నట్టుగా చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తీరు మారకపోతే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పార్టీ పుంజుకునేటువంటి అవకాశాలు వేగంగా రావని, అలా జరిగితే పార్టీని నమ్ముకున్నటువంటి అనేక మంది నష్టపోయేటువంటి పరిస్థితి వస్తుందని, అందుకని జగన్మోహన్ రెడ్డి వేగంగా తన తీరు మార్చుకోవాలని పెద్దిరెడ్డి కోరుతున్నట్టుగా చెబుతున్నారు. కానీ పెద్దిరెడ్డి కోరుతున్నట్టు కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ సజ్జల, ధనుంజయ రెడ్డి, ఇతర అనేక మంది తన కోటరీలోని వ్యక్తులకే పెత్తనం ఇస్తున్నటువంటి వైనాన్ని పెద్దిరెడ్డి సహించలేకపోతున్నటువంటి కారణంగానే పార్టీ కార్యక్రమాలకి అంతంత మాత్రంగా హాజరవుతున్నట్టు కనిపిస్తోంది. మరి పెద్దిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి నేతల మధ్య పెరుగుతున్నటువంటి ఈ దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారా, లేకుంటే ఈ ఎడబాటు మరింత పెరిగేదానికి కారణమవుతారా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పెద్దిరెడ్డి బరిలో ఉంటారా లేదా అనేటువంటి అనుమానం కూడా ఇప్పుడు కలుగుతోంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి తిరిగి మళ్ళీ క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాల్లో చొరవగా పాల్గొనేందుకు తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి చొరవ చూపాలి అని చాలామంది ఆశిస్తున్నారు. మరి పార్టీ అధినేత అందుకు అనుగుణంగా కదులుతారా, పెద్దిరెడ్డి ఏ మేరకు తిరిగి పార్టీ వ్యవహారాల్లో చొరవగా పాల్గొంటారు చూద్దాం.